రైలు ప్రయాణాల్లో ఏసీ కోచ్‌లో ప్రయాణించేవారంటే సమాజంలో కాస్త ఉన్నత వర్గం. బాగా చదువుకున్న విద్యావంతులు అనుకుంటాం. బట్ ఈ పెద్ద మనుషులు తెర వెనక చేస్తున్న లూటీ అంతా ఇంత కాదు. ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా తిక్క తిరగాల్సిందే. చదువుకున్న ఆ విద్యావంతులు చేస్తున్న ఆ విచిత్రమైన దొంగతనంతో అక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని అమాయక కూలీల పొట్టగొడుతూ ఉన్నారు. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏసీ ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం కోసం రైల్వే శాఖ దిండు, దుప్పటి, ఫేస్ టవల్స్ లాంటి సదుపాయాలను అందిస్తుంది కదా. ప్రయాణం పూర్తి కాగానే వాటిని రైల్వే సిబ్బంది తిరిగి కలెక్ట్ చేసుకోవాలి కదా. కానీ ప్రయాణం ముగిసాక రైల్వే సిబ్బంది తమకు వాడటానికి ఇచ్చిన దుప్పట్లు, తువ్వాళ్లు, దిండ్లను ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తమ బ్యాగుల్లో సర్దేసుకుని వెళ్తున్న ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. సూట్లు బూట్లు వేసుకొని తిరిగే లగ్జరీ ప్రయాణికులే ఇలా చిల్లర దొంగలుగా మారిపోతూ ఉన్నారు. ఓ జాతీయ పత్రిక సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన అధికారిక వివరాలు ఈ ఘోరమైన లూటిని బట్టబయలుచేశాయి. జనవరి 2022 నుంచి మే 2026 మధ్య కాలంలో, అంటే కేవలం ఈ 4 ఏళ్లలోనే దేశవ్యాప్తంగా ఏసీ రైళ్లలో ఏకంగా 1.27 కోట్లకు పైగా పెట్రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయి. మన దేశంలో సగటున ప్రతి 1000 మంది ఏసీ ప్రయాణికుల్లో ఒకరు ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వ వస్తువును దొంగలిస్తూనే ఉన్నారు. ఈ 4 ఏళ్ల కాలంలో జరిగిన రైల్వే లినిన్ దొంగతనాల వల్ల కాంట్రాక్టర్లకు దాదాపుగా 104.51 కోట్ల రూపాయల భారీ నష్టమే వాటిల్లిందట. అయితే ఇక్కడ అసలు విషాదం ఏంటో తెలుసా? ఈ 100 కోట్ల నష్టాన్ని రైల్వే శాఖ గాని లేదా కోటీశ్వరుడైన కాంట్రాక్టర్లు గాని భరించడం లేదు. రోజుకు కేవలం 700 రూపాయల కూలీ కోసం రాత్రింబవళ్లు కష్టపడే అమాయక ఏసీ కోచ్ అటెండెంట్ల జీతాల నుండి ఈ డబ్బును రికవరీ చేస్తున్నారంట. తమ కళ్ళెదుటే సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే విద్యావంతులైన ప్రయాణికులు వస్తువులు పట్టుకెళ్తుంటే ఆపలేక తప్పు చేయకపోయినా నెలకు 2000 నుండి 3000 రూపాయల వరకు జీతం నష్టపోతున్నామని ఆ పేద కార్మికులు కన్నీరే పెట్టుకుంటున్నారు. సరే, ఇంతకే ప్రయాణికులు ఎక్కువగా వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ లిస్టు చూస్తే బ్యాగ్లో దాచుకోవడానికి చాలా ఈజీగా ఉండే ఫేస్ టవల్స్ ఏకంగా 46.54 లక్షలు మాయమయ్యాయి. వీటితో పాటు 41.13 లక్షల బెడ్షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల బ్లాంకెట్లు, చివరికి తల కింద పెట్టుకునే 2,76,000 దిండ్లను కూడా వదలకుండా పట్టుకెళ్లిపోయారంట. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం దొంగతనాల్లో 67% వాటా కేవలం 10 డివిజన్లదే కావడం గమనార్హం. ఇందులో రాజస్థాన్లోని బికనీర్ 25.76 లక్షల వస్తువుల చోరీతో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండగా, ఆ తర్వాత రాంచీ, ఢిల్లీ, బాంబే, జోధ్పూర్, అహ్మదాబాద్ డివిజన్స్ ఉన్నాయి. అయితే ఈ దొంగతనాల జాబితాలో మన దక్షిణ భారతదేశం ఎంతో నయం అనిపించుకుంది. తిరుచిరాపల్లి, పాలక్కడ్ డివిజన్ల నుండి ఒక్క లెనిన్ వస్తువు కూడా చోరీకి గురైనట్లు నమోదు కాకపోవటం ఇక్కడ విశేషం. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న రైల్వే శాఖ ఇకపై ఈ దొంగల ఆట కట్టించడానికి కఠినమైన వ్యూహాలను అమలు చేస్తోందంట. రైల్వే ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం లినిన్ వస్తువులను దొంగతనం చేయడం అనేది నాన్ బెయిలబుల్ నేరం అంట. అంటే స్టేషన్లో బెయిల్ దొరకదు, నేరుగా జైలుకే వెళ్లాల్సి వస్తుంది. అనుమానం వస్తే ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసే పూర్తి అధికారాన్ని ఆర్పీఎఫ్ పోలీసులకు ఇచ్చారు. కోచ్ల్లో సీసీటీవీల నిఘా పెంచడంతో పాటు గ్యాస్ సిలిండర్ల లాగే లినిన్ పంపిణీని ట్రాక్ చేయడానికి సరికొత్తగా కోచ్ మిత్ర యాప్ను కూడా వాడుతున్నారు. అలాగే ప్రయాణికులు తమ స్టేషన్ రాకముందే, అంటే దిగడానికి 30 నిమిషాల ముందే బెడ్ రూల్స్ తిరిగి ఇచ్చేయాలనే నిబంధనను కూడా కఠినతరం చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, సుఖవంతమైన ప్రయాణం కోసం రైల్వే ఇచ్చే వస్తువులు మన సౌకర్యం కోసమే కానీ సొంతం చేసుకోవడానికి కాదు కదా. మన చిన్న ఆశ అక్కడ ఏ పాపం తెలియని ఒక పేద కార్మికుడు కడుపు కొడుతుందనే నిజాన్ని ప్రతి ఒక్కరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేయండి.